నాకు పిలిపించండి. చివరిసారిగా మా అమ్మతో మాట్లాడి నేను చనిపోతాను. అప్పుడు ఆ డిపార్ట్‌మెంట్ వాళ్ళనుకున్నారు, వీడు తప్పు చేసినా గూడా తల్లి అంటే వాడికి ప్రేముంది. కాబట్టి తల్లిని పిలిపించాలా అని చెప్పి తల్లిని పిలిపించారు. ఆ తల్లి వస్తూ ఉన్నప్పుడు వాడు దగ్గరికెళ్ళి చెంప మీద లాగి కొట్టేసినాడు. అప్పుడు పోలీసులు వాడిని పట్టుకొని, దుష్టుడా! దుర్మార్గుడా! ఏమిరా చనిపోయే ముందు కూడా కుదురుగా చచ్చిపోవారా నువ్వు? ఇప్పుడు కూడా నీ తల్లిని కొడతావారా? నువ్వు ఏం మనిషివిరా అనంటే, ఆ కుమారుడు చెప్పిన మాటేంటో తెలుసా? ఏడుస్తూ, సార్, ఇదే చెంప దెబ్బ నా తల్లి నన్ను ముందు కొట్టి ఎప్పుడైతే పెన్సిల్ దొంగతనం చేసిన రోజే నా తల్లి నన్ను చెంప దెబ్బ కొట్టి ఉంటే, ఈరోజు నేను ఈ ఉరికంబానికి పాత్రుడను అయ్యేవాడిని కాదు సార్. పెన్సిల్ తీసుకొనొస్తే తప్పురా అనింది. ఎరేజర్ తీసుకొనొస్తే తప్పురా అనింది. పెన్ను తీసుకొనొస్తే తప్పురా అనింది. డబ్బులు తీసుకొనొస్తే తప్పురా అనింది. కానీ రోజు కూడా నా చెంప మీద దెబ్బ కొట్టి నన్ను చెప్పలేదు సార్. నన్ను భయపెట్టలేదు సార్ నా తల్లి. ఇదే నేను కొట్టిన ఈ చెంప దెబ్బ నా తల్లి నన్ను ఆ రోజు కొట్టుండుంటే నేను ఈరోజు ఉరికంబం ఎక్కేవాడిని కాదు సార్. యెస్. దేవుడు మనం ఏమి చేసినా, అయ్యో నా కుమారుడా ఇది తప్పు, అది ఒప్పు అని చెప్పడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తావో, ఎప్పుడైతే నువ్వు బాప్టిజం తీసుకొని ప్రభు బల్లలో చేయి వేస్తూ, నేను దేవుడికి ఆత్మీయ బిడ్డలుగా బ్రతుకుతూ మరలా పడిపోతూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, నా ప్రేమ గొప్పది. నేను ఎవరినైతే ప్రేమిస్తానో వారిని గద్దించి శిక్షిస్తాను. ఆ తల్లి గద్దించలేదు. ఆ తల్లి శిక్షించలేదు కాబట్టే ఆ కుమారుడు ఉరికి పాత్రుడైపోయినాడు. ఉరి శిక్షలో చనిపోయాడు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. దెన్ అండ్ దేర్ హి విల్ పనిష్ us. దెన్ అండ్ దేర్ హి విల్ వార్న్ us. బిడ్డా నువ్వు చేసేది తప్పు. బిడ్డా నువ్వు పోయే మార్గము తప్పు. నీ దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. మన హృదయంలో మనల్ని హెచ్చరిస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. మనం దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలి. మనం తప్పు చేసిన, దేవునికి విరోధముగా పాపము చేసిన, దుష్క్రియలు చేసిన, అతిక్రమాలు చేసినా కూడా దేవుడు గద్దించినప్పుడు మనము వాటిని విని పశ్చాత్తాపపడి వాటిని వదిలి దేవునికి ఇష్టలముగా మనం బ్రతకాలి. దేవుని రాకడ సమీ